చేతికి అంది వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయి పశువుల మేతగా మారింది. అప్పు తెచ్చిన వేసిన పంట ఎండిపోవటంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన రైతు సబ్బా వెంకటమ్మ 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే తమ పొలం పక్కనే కాలువ ఉన్నా నీరు అందటం లేదని, దీంతో పంట ఎండిపోయిందని వాపోయాడు. దాదాపు 20 మంది రైతులది ఇదే పరిస్థితి అని చెప్పాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఓ రైతు మనతో ఉన్నాడు. ఆ రైతు పొలం ఎండిపోయి దారుణ పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందనేది ఆ రైతు మాటల్లోనే విందాం. నేను ఒక్క ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిన ఎకరం ఉల్లారిపోతుంది. గొర్రె మందకు ఇచ్చిన ఎడ్లను మేపుతున్నాను. ఒక్క ఎకరానికి 15,000 కవులు కట్టియాలి. నేను ఇప్పుడు ఎకరం ఉల్లారింది, ఇంకా 20 గుంటల దాకా కూడా పోతుంది. నా పరిస్థితి ఇది. 60,000 నష్టం వచ్చింది నాకు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇక మీరు ఆదుకుంటేనే నాకు కదా. చివరిగా ఎమ్మెల్యేకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ధర్మపురి ఎమ్మెల్యే గారికి చెప్పితే పట్టించుకోలేదు. ధర్మపురి ఎమ్మెల్యేకు రాజరాంపల్లి మొన్న ఏదో ఫంక్షన్ అయితే వచ్చిండు, పోయి కలిసినాం. మా ఎండపల్లి రైతులంతా పోయి కలిస్తే సరే ఓకే చేస్తా అని అన్నాడు. ఇంకా ఓకే చేయలే. అది అన్ని నీళ్ళు గుల్లకోట వరకే వస్తున్నాయి, గుల్లకోట వరకే ఉంటున్నాయి. ఎండపల్లికి అత్తలేవు, ఎండపల్లి చివరి దాడతలేవు. ఈ ఇండ్లకెళ్ళే కాలువ ఉన్నది, కాలువ ఉల్లారి పోయింది. బాయిలా నీళ్లు లేవు. మాకు అడ్లూరు లక్ష్మణ్ వారు నీళ్ళు ఇస్తానా అని ఇచ్చుడు లేదు. మీకు ఏం బాధ లేదు రైతులకు అని చెప్పిండు, కానీ మాకు నీళ్ళు అచ్చుడు లేదు. ఇది కౌలు తీసుకున్నావా, నీ సొంత భూమా? ఇది కౌలు తీసుకున్నా. ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలన్నర. 5 ఎకరాలు. ఎకరానికి ఎంత ఇచ్చుడు కౌలు? 15,000 ఇచ్చుడు. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఇక ప్రభుత్వం ఏం చేస్తారో మరి. ఇక నాకు న్యాయం అంటే ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్ళినా. ఏమన్నారు? నీళ్ళు వాటర్ తెప్పిస్తానన్నాడు. తెప్పిస్తానని మాట్లాడిండు, తెప్పిస్తలేడు. ఆడ గచ్చవాళ్ళు కొట్టిర్రు, గుల్లకోట చెర్లపల్లి వాళ్ళు గచ్చవాళ్ళు కొట్టిర్రు. దాన్ని పట్టించుకుంటలేరు. ఇక ఎండపిల్లలు పోతే బెదిరిస్తారు, మాకు రాని మీకు ఎట్లా వస్తాయి అని అంటారు. ఇప్పుడు మీ పొలం పక్కనే కాలువ ఉందని మీరే చెప్తున్నారు. ఆ కాలువలు రావడం లేదా? కాలువ రావడం లేదు, కాలువనే దుమ్ము రేగుతుంది, కాలువ అచ్చు లేదు. మీరు అడగలేదా? మేము అడిగినాం. అడిగితే కూడా కాలువ టీఎంను కూడా బెదిరించారు. మీదోళ్ళకి వారంది, కిందోళ్ళకి ఎట్లా ఇసుకపోతాను అని. అంటే ఇట్లా ఈ చుట్టుపక్కల మీ ఒక్కరిదేనా, ఇంకెవరైనా ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా బాగానే మంది ఉన్నాయి, కానీ వాళ్ళు మన కొరకు వాళ్ళు వస్తారా? వాళ్ళు కూడా నాతో పాటు వచ్చిర్రు. సుమారు మీరు ఎంత వరకు నష్టపోయారు ఇక్కడ? ఇక్కడ నేను 60,000కు నష్టపోయాను. 60,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నారు. మీకు సొంత భూమి ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకున్నారు? సొంత భూమి 1.5 ఎకరాలు ఉన్నది, కౌలుకు 5 ఎకరాలన్నర తీసుకున్నా. నా పేరు బైకన్ లచ్చన్న. కాలువ నీళ్ళు రాగాలని ఎమ్మెల్యే దగ్గర కూడా నేను రాయరంపల్లకి వస్తే మాకు నీళ్ళు అందిస్తున్నాడు, అందియలేదు. 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. మొత్తం ఎండిపోతున్నాయి పొలాలు. ఈ రైతుది ఈ వరకు 1.5 ఎకరం ఎండిపోయింది, ఇంకా ఎకరం కూడా ఎండిపోయేటట్టు ఉంది. ఇట్లా చుట్టుపక్కల ఇప్పటి వరకు ఎట్లా ఎంత ఎండిపోయింది? ఇప్పటికే 20 ఎకరం ఎండిపోయింది. ఈ కాలువ నీళ్ళు వస్తలేవు. మా పరిస్థితి ఏంది? మరి ఈ ఎండిపోయిన రైతులు ఇప్పటికీ లక్ష్మణ్ కుమార్ గారిని కలిసారా? ప్రభుత్వం కలిసినాం, రాయరంపల్లి అక్కడ పోయి. ఏమన్నారు? రేపటి నెల అందితే పోరు అన్నారు. బొట్టు రాలేదు, నెల దాటిపోయింది. సుక్కలు అంతలేరు. వాళ్ళు రేకులకు అడ్డం పెడతారు కాలువలకు. మేము పోయేసుకొస్తే ఎండిపోయిన పొలాలు చూసి మరి ఏమన్నా ఇస్తారా, పరిచయం చేస్తారా, లేకపోతే ఈ మనుషులు రైతు చచ్చిపోవడా బతుకుడా? ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, లేకపోతే నీళ్ళు అందిస్తారా ఇప్పటికైనా? కొన్ని వెనక ముందు అయ్యో అందించడానికి కొంచెం బతుకుతాం కదా. ఎండిపోయిన మందం ఆయన. నష్టపరిహారం ఏమైనా ఆశిస్తున్నారా మీరు? నష్టపరిహారం చూసి ఇవ్వాలి అన్నట్టుగా. ఎంత ఒక్కొక్క ఎకరానికి 40-50 నష్టపోతున్నాం. పొలం కాడికి వచ్చడానికి ఏమన్నా సాయం చేయండి. 2 ఎకరాల సేలు కౌలు కొట్టి చేసి పెట్టుబడి అంతా మీద వారేస్తాం.